లూకాసు వార్త 21వ అధ్యాయము ధ్యానం. 21వ అధ్యాయంలో 38 వచనాలు ఉన్నాయి. ఈ 38 వచనాలు కూడాను యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచర్యలో చివరి దినాల్లో చెప్పిన వివరణలు. మనకు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు ఆయన యుగాంతానికి ముగింపు ఎప్పుడు అని అడిగిన సందర్భంలో చెప్పినటువంటి వ్యాఖ్యానాలకు ఇవి సమరూపక వివరణలుగా మనం భావించవచ్చు. మొదటి వచనం నుండి 4వ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో కానుకలు పెట్టే వద్ద యేసు నిలిచి ఉన్నప్పుడు పేద విధవరాలు వేసిన కానుకలను గూర్చి ఆయన ప్రశంసించిన విధానం. 5వ వచనం నుండి 9వ వచనం వరకు దేవాలయాన్ని గుర్చినటువంటి వివరణ. మరియు ఇవి ఎప్పుడు జరుగుతాయి, దేవాలయం పడగొట్టబడటం ఎప్పుడు జరుగుతుంది అన్నప్పుడు కొన్ని విశేషమైన వివరాలు ఇచ్చారు. ఆ తర్వాత ఎండ్ టైమ్స్లో జరిగేటువంటి, అంటే కాలాంతము అని చెప్పబడిన సందర్భంలో, అంత్యకాలం అని చెప్పబడిన సందర్భంలో జరిగేటువంటి విశేషమైన వివరాలు, అనగా క్రీస్తు విరోధి పరిపాలనలో సంభవించేటువంటి పరిస్థితులు మనకు 10వ వచనం నుండి 28వ వచనం వరకు కూడాను ఓవరాల్గా దానికి సంబంధించినవే చెప్పబడ్డాయి. ఇక 29 నుండి మనకు 33వ వచనం వరకు అంజూరపు వృక్షము మరియు ఇతర వృక్షాలను చూస్తే అర్థమవుతుంది అంటూ ఉదాహరణగా చెబుతూ కొన్ని ప్రత్యేకమైనటువంటి సంగతులు జరుగుతున్నప్పుడు మీరు తెలుసుకోవాలి ప్రభువు రాకడ సమీపమని అని చెప్పాడు. 34 నుంచి 36వ వచనం వరకు కూడా అకస్మాత్తుగా రాబోతున్నటువంటి క్రీస్తు యొక్క రెండవ రాకడ, దాని కొరకు ఏ విధంగా సిద్ధపడి ఉండాలి అనేది చెప్పాడు. 37, 38 వచనాల్లో ఆయన ప్రతి రాత్రి కూడాను ఒలివ కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడని, ఆయన మాటలు వినటానికి దేవాలయం దగ్గరికి తెల్లవారుజామునే ప్రజలు పోగు కావటం ప్రారంభించారు అనేది చెప్పాడు. ఇది లూకా గారు ఈ విధంగా ఈ అధ్యాయాన్ని ఫ్రేమ్ చేశాడు. ఇక మొదటి వచనం నుండి వచనాన్ని ధ్యానం చేద్దాము. మొదటి వచనం నుండి 4వ వచనం వరకు నేను చదువుతాను. నేను చదివిన ప్రతి బైబిల్ భాగాన్ని తర్జుమాదారుడు తన సొంత భాషలో చదవాలి. ప్రతి భాషలో ఇది తర్జుమా కావాలి. నా మాటలు ఖచ్చితంగా తర్జుమా కావాలి. ఎందుకంటే మీ ద్వారా ఇతర భాషలు కూడా తర్జుమా అవుతూ ఉండవచ్చు. కానుక పెట్టెలో తమ కానుకలను వేస్తున్న ధనవంతులను ఆయన పారజూచెను. కానుకల పెట్టెలో తమ కానుకలను వేయుచున్నటువంటి ధనవంతులను ఆయన పారజూచెను. యేసుక్రీస్తు ప్రభువారు కానుకల పెట్టె దగ్గర నిలిచి ఉన్నారు. ప్రజలు కానుకలు తెచ్చి వేస్తున్నారు. ఆయన ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఓపెన్ ప్లేట్ సిస్టమ్. కానుకల పెట్టెలో అన్నప్పుడు పెట్టె రహస్యమైన పెట్టెలో కాదు, ఓపెన్ ప్లేట్ ఆఫరేటరీ అని ఉంటుంది చూశారు, దానిలో వారు ఆ కానుకల పెట్టెలో కానుకలు వేస్తున్నప్పుడు జరిగిన సంఘటన, విచిత్రమైన సంఘటన యేసుక్రీస్తు ప్రభువు వివరించారు. అదేమిటంటే, ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేస్తూ ఉండగా యేసు చూచారు. ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది అని మీతో నిజంగా చెబుతున్నాను అన్నాడు. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు అక్కడ పేద విధవరాలు 2 కాసులే కానుక వేసింది. 2 కాసులు అంటే వెరీ 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 మినిమం మనీ, చాలా తక్కువ. 2 కాసులు అంటే చాలా తక్కువ. కానీ ధనవంతులు చాలా ఎక్కువ వేస్తున్నారు. వారు కంటే, ఇక్కడ ఉన్నవారందరికంటే ఈమె తను
అత్యధికంగా వేసింది, ఎక్కువగా వేసింది అన్నాడు. కారణం 2 చెప్పాడు. 1 ఆమె లేమిలో ఉంది, 2 తనకు కలిగిన జీవనం అంతా ఇచ్చింది. దేన్ని చూచి ప్రభు చెబుతున్నాడంటే ఆమె ఉన్న కండిషన్లో ఆ 2 కాసులు వేయటం చాలా ఎక్కువ. జీసస్ ఈజ్ కంపేరింగ్ హర్ చారిటీ అండ్ ఇట్స్ కండిషన్స్ విత్ ద చారిటీ అండ్ ఇట్స్ కండిషన్స్ ఆఫ్ ద అదర్స్. ఇతరుల యొక్క పరిస్థితుల మధ్య వారిచ్చినటువంటి దాతృత్వానికి, అలాగే ఆమె యొక్క పరిస్థితుల మధ్య ఆమె ఇచ్చిన దాతృత్వాన్ని చూచినప్పుడు ఆమె లేమిలో వేసినది. ఆ 2 కాసులు ఉంటే ఆమెకు ఉపయోగపడతాయి, కానీ ఆమె దానిని ఉంచుకోవాలి. అది ఆమె జీవనము అంతా కూడా అదే. అంటే తన కొరకు ఉంచుకోకుండా తన కలిగినది అతి కొంచెమైన ఆ కొంచాన్ని ప్రభువుకి ఇవ్వటానికి ఇష్టపడింది. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. ఏలియా కాలంలో సారెపతు విధవరాలు ఆ పూట తనకు తన బిడ్డకు ఆహారం ఉన్నప్పుడు ఏలియా యొక్క మాట మేరకు ఆ ఆహారాన్ని, అనగా ఒక్క పూట బ్రతకటం కొరకు ఉన్నటువంటి తన యొక్క ఆహారాన్ని, తన కుమారుని యొక్క ఆహారాన్ని మొట్టమొదట అప్పం చేసి తీసుకొని వచ్చి ఏలియా గారికి ఇచ్చింది. అర్థమైంది? ఆ పేద విధవరాలు యొక్క దాతృత్వం దేవుడు ఆనర్ చేశాడు. 3.5 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు సందర్భంలో ఆమె ఇంట పిండే నూనె 2 తక్కువ కాకుండా దేవుడు సహాయం చేశాడు. దేవుడు మిరకల్ చేశాడు. వాళ్ళకి ఎవ్రీ డే టు డే ప్రతిరోజు ఆ కుండలో నూనె తగ్గకుండా, ఆ కుండలో పిండి తగ్గిపోకుండా ప్రభు చేశాడు. ఇట్స్ ఎ మిరకల్, డైలీ మిరకల్, కంటిన్యూస్ మిరకల్. అది 3.5 సంవత్సరాలు ఉంది. ఒకవేళ ఎక్కువ పిండి అయిపోతే ఆ పక్కింటి వాళ్ళకో వాళ్ళకో వీళ్ళకో నూనె ఎక్కువ అయిపోతే గబుక్కునిచ్చింది అనుకోండి, ప్రాబ్లం. అందుకని ఆ పూట వరకే ఉండేది ఆ కుండలో, ఆ పూట వరకే ఉండేది ఆ నూనె కొండలో. కనుక ఆమె జీవనమంతా ఇచ్చింది. జీవనమంతా ఇవ్వటం అంటే, జీవనము అంటే బ్రతకటానికి తనకు ఉన్న ఏకైక సోర్స్ని దేవునికి ఇచ్చేస్తుంది. అందుకనే ప్రభు అన్నారు ఆమె హృదయం గొప్పది. కొరింథీయులకు పరిశుద్ధులైన పౌలు లేఖ రాస్తూ 8వ అధ్యాయంలో చెబుతాడు, మాసిదోనియా దేశస్థులు నిరుపేదలైనను వారి దాతృత్వం విస్తరించింది అన్నాడు. నిరుపేదలే, కానీ వారు బ్రతిమలాడి మాకు ఇచ్చారు, బ్రతిమలాడి ఇచ్చారు. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. దే ఆర్ వెరీ పూర్. తర్వాత వాళ్ళు చాలా పరీక్షించబడ్డారు శ్రమల చేత, అయినా వారు ఇచ్చారు. మాసిడోనియన్ గివింగ్, పూర్ విడో గివింగ్, సారెపతు విడో గివింగ్, దిస్ ఆర్ ఆల్ ఆర్ ఛాలెంజింగ్ అస్. మనల్ని సవాల్ చేస్తున్నాయి. దేవుని దృష్టిలో ఆమె యాటిట్యూడ్, ఆమె ఇన్నర్ హార్ట్ లెక్కించబడుతున్నాయి. నాట్ ఇన్ పర్సంటేజ్. పేదవాళ్ళతో గొప్పవారితో ఇచ్చిన పర్సంటేజ్ ప్రభు లెక్కించడం లేదు, అమౌంట్ ఆయన అక్కడ చూడటం లేదు. హీఈస్ లుకింగ్ ఎట్ హర్ హార్ట్. ఆమె యొక్క మనసును, హృదయాన్ని ప్రభు చూస్తూ ఈమె అందరికంటే ఎక్కువగా వేసినదని వారితో చెప్పాడు. ఎవరు మాట్లాడలేకపోయారు, ఎందుకంటే అది సత్యం. వెన్ గాడ్ సేస్ సంథింగ్ ఇట్ మస్ట్ బీ ట్రూత్. దేవుడు ఒకటి చెప్పాడంటే అది సత్యం, అందులో తిరగలేదు. ఇక తర్వాత 5వ వచనం నుండి చూడండి. కొందరు అందమైనటువంటి రాళ్లతో, అర్పితములతో శృంగారించబడినదైనటువంటి దేవాలయాన్ని గురించి మాట్లాడుతున్నారు. ప్రభు అన్నారు, ఈ కట్టడములు మీరు చూస్తున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుతున్నవని చెప్పాను. పడద్రోయబడేటువంటి దినాలు వస్తాయి. శృంగారం అనేటువంటి దేవాలయం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో కూడాను పేతురు, యోహాను దానిలోనికి ఎక్కిపోయినారు. చాలా గొప్ప దేవాలయం అది. రిపేర్స్ చేశాడు హేరోదు గారు ఆ దేవాలయానికి. యూదులకు ప్రాణం దేవాలయం అంటే, దేవుని సన్నిధి వారికి అక్కడే దొరుకుతుంది. అయితే ఆ దేవాలయాన్ని గురించి ప్రభు అంటారు,
రాతి మీద రాయి నిలబడకుండా పడిపోతాయి. ఆ పడద్రోయబడే దినాలు వచ్చేస్తున్నాయి అని అన్నాడు. చూడండి, వారు అకస్మాత్తుగా ఇది సంభవిస్తుందా, ఎప్పుడు సంభవిస్తుందనే డౌట్ వచ్చింది వాళ్ళకి. అందుకని బోధకుడా, ఇలాగైతే ఇవి ఎప్పుడు జరుగును, ఇవి జరగబోవనని సూచనలు ఏమిటి అని అడుగ్గా, మీరు మోసపోకుండా చూసుకొని అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించిననియు చెప్పుదురు, మీరు వారి వెంట పోకండి. మీకు యుద్ధాలను గురించి కలహాలను గురించి వినినప్పుడు జడీకండి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతమ వెంటనే రాదు. మొదట ఒక సంభవం జరగాలి. అదేమిటంటే దేవాలయం పడగొట్టబడాలి. మీరు మోసగించబడటం కొరకైనటువంటి ప్రయత్నాలు జరగాలి. మీరు వింటుండగానే యుద్ధాలు కలహాలను గురించి వింటారు మీరు. ఇవి చాలా తక్కువ కాలంలో జరుగుతాయని ప్రభువు చెప్పాడు. ఎంతకాలం? క్రీస్తు శకం 30లో ఆయన చనిపోతే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రోమన్ గవర్నర్ వచ్చి దేవాలయాన్ని పడగొట్టాడు, యూదులను తరిమివేశాడు. అప్పుడే వాళ్ళు విశ్వవ్యాప్తంగా చెదిరిపోయారు. దేవాలయము శృంగారం అనేటువంటి విధంగా అలంకరించబడినటువంటి ఆ దేవాలయం రాతి మీద రాయి లేకుండా యూదుల చేతే పడగొట్టబడి, ఆ రాళ్లను యూదులే స్వయంగా తీసుకెళ్ళి బెన్ హిన్నోము అనే వేస్ట్ మెటీరియల్ని తగలేసేటువంటి ఆ లోయలో పారేశారు. ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తాపరాధము మీ మీద మీ పిల్లల మీద ఉంటుంది అనేది మనం చూస్తున్నాం. వారు కోరుకున్నారు మా మీద మా పిల్లల మీద ఉండాలని, మీ మీద మీ పిల్లల మీద ఉంటుంది అనేది వాస్తవమైన సత్యం అనేది ప్రభువు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు ఆయన వారితో ఇట్లనెను, 10వ వచనం నుంచి ఆయన మరొకటి చెబుతున్నారు. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదకు జనమును, రాజ్యము మీదకు రాజ్యము లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులు తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలత్కారముగా పట్టి నానామము నిమిత్తం మిమ్మల్ని రాజుల ఎద్దుకుని అధిపతుల ఎద్దుకు తీసుకుని పోయి సమాజ మందిరమును చెరసాలకు అప్పగించి హింసిస్తారు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి చెప్పుదామా అని ముందుగా చింతింపకుండాని మీరు మనసులో నిశ్చయించుకునండి. మా విరోధులందరూ ఎదురాడుటకును మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. చూడండి, తల్లిదండ్రులు, సహోదరుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత మీరు అప్పగించబడతారు. వారు మీలో కొందరు చంపిస్తారు. నా నామం మీద మీరు మనుషుల చేత ద్వేషించబడతారు, కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కడైనా నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాలను దక్కించుకుంటారు. అపోస్టల్స్కు సంభవించబోయేటువంటి కండిషన్స్ ఆయన తెలియచేస్తున్నాడు. ఇక్కడ మనకు అపోస్తలులు అనుభవించే పరిస్థితులతో పాటుగా క్రైస్తవ ఆదిమ సంఘం అనుభవించేటువంటి శ్రమలతో పాటుగా రెండవ కోణం ఆవిష్కరించబడుతోంది. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ ముందస్తు కాలంలో సంఘము కొన్ని హింసల గుండా, శ్రమల గుండా వెళుతూ విస్తరిస్తుంది. కనుక దీని అప్లికేషన్ మనం అర్థం చేసుకుంటే చర్చికి అన్వయించుకుంటాము, కానీ ఇది చర్చికి సంబంధించింది కాదు. ఇజ్రాయేల్ హిస్టరీలో సంభవించబోయేదే ప్రభువు చెబుతున్నాడు. ఇజ్రాయేల్ హిస్టరీ ఏం చెబుతోంది? 70 వారాల యొక్క చరిత్రలో 70వ వారం ఇంకా ప్రారంభం కాలేదు. క్రీస్తు యొక్క సంఘం ఆకాశ మధ్యమానికి ఎత్తబడినప్పుడు 7 సంవత్సరాలు అక్కడ ఉంటుంది. అదే సమయంలో అదే 7 సంవత్సరాలు భూమి మీద 70వ వారం పూర్తవుతుంది. ఆ 70వ వారం క్రీస్తు విరోధి యొక్క పరిపాలనలో ఉంటుంది. ఆ సందర్భంలో మొదటి 3.5 సంవత్సరాలు యూదులను క్రీస్తు విరోధి మోసగిస్తాడు, శాంతి ఒప్పందంతో వారిని లోబరుచుకుంటాడు. 3.5 సంవత్సరాల తర్వాత దేవాలయంలో అపవిత్రమైనటువంటి దానిని కూర్చుండబెడతాడు. దానితో యూదులు తెలుసుకుని పారిపోతారు. దానిని గురించి ఈ మాటలు మనకు చెబుతున్నాడు. యూదులలోనే యూదులను అప్పగించేటువంటి వారు, కుటుంబంలోని వారిని అప్పగించేటువంటి వారు ఉంటారని చెబుతున్నాడు. ఇక 20 నుండి 28 వరకు కూడాను ప్రతిదండనా దినములు అంటే 7 ఇయర్ ట్రిబ్యులేషన్లో యూదులు పడేటువంటి పాటలను గురించి రాస్తున్నాడు.
యెరూషలేము దండ్ల చేత చుట్టుపట్టబడటం అంటే చెర అనుభవాలు జెరూసలేంకి కొత్త కాదు. వారు బబులోనుకు వెళ్లే ముందు కూడాను క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలప్పుడు నెబుకద్నెజరు దండెత్తి వచ్చి కొందరు తీసుకెళ్ళాడు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 586లో తీసుకెళ్లే ముందు 2 సంవత్సరాలు పట్టణంలోనికి ఏ విధమైనటువంటి ఫుడ్ మెటీరియల్ రాకోకుండా ఆపాడు. దండ్లు కట్టబట్టం అంటే అది. ఆల్ డోర్స్ వర్ క్లోజ్డ్. సైన్యం ఇజ్రాయేల్ ప్రజల్ని లోపల నుంచి బయట బబులోను సైన్యాలు మూసేశారు. దండ్లు కట్టబట్టం అంటే అది. సైన్యాలు దండ్లుగా ఏర్పడి లోనికి రావటానికి కొరకు ఎదురు చూడటం. అది జరుగుతున్నప్పుడు దాని నాశనం సమీపమైందని తెలుసుకోండి. అప్పుడు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. క్రీస్తు విరోధి యెరూషలేమును క్యాప్చర్ చేసేస్తాడు. ఎప్పుడైతే దేవాలయంలో అపవిత్రమైన దాన్ని నిలవబెడుతున్నాడో వారందరికీ అర్థమవుతుంది, ఓహో ఇతడు అంత్యక్రీస్తు, మనం మెస్సియా అనుకొని భ్రమపడ్డాము అని వారికి అర్థమయ్యి వారు కొండలకు పారిపోవాలి. ఇది చర్చికి సంబంధించింది కాదు. ఇజ్రాయేలు పట్టణం అంతా కూడాను మనకు జెరూసలేము పట్టణం, ఇజ్రాయేలు ప్రాంతం, యూదయ ప్రాంతం అంతా కొండలమయం. మీరు చూసుకోండి, కావాలంటే ఎప్పుడైనా ఇజ్రాయేల్ వెళ్ళిన వాళ్ళు కలుక్కోండి, చుట్టూతా కొండలే ఉంటాయి. చాలా బంకర్స్ కొండల్లోనే ఏర్పరచుకొని అందులోనే నివాసాలు కట్టుకొని జీవిస్తూ ఉంటారు. కొండలకు పారిపోతారు. వారు దాని మధ్య నుండి వారు వెలుపటికి వెళ్ళిపోతారు. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశించకూడదు. లేఖనాల్లో వ్రాయబడినవన్నీ నెరవేరుటికి అవి ప్రతిదండనా దినాలు. అవి దేవుడు ఏర్పరిచినటువంటి శ్రమ దినాలు. వరల్డ్ అంతటికీ కూడా దేవుడు తీర్పు తీరుస్తున్నటువంటి దినాలు. జెంటైల్ అండ్ నాన్ జెంటైల్ అంటే జూయిష్ అండ్ జెంటైల్ పీపుల్కి దేవుడు తీర్పులు తీరుస్తున్నటువంటి అవి ప్రతిదండనా దినాలు. ఆ దినాలలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బంది, ఆ ప్రజల మీద కోపం వస్తుంది. ఈ ప్రజల మీద దేవుని కోపం వస్తుంది. వారి కత్తితో కూలిపోతారు. చెరపట్టబడిన వారే సమస్త అన్యజనుల మీద మధ్యకు పోతారు. అన్యజనముల కాలములు సంపూర్ణ మగవరకు యెహోవా యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడుతుంది. అన్యజనుల కాలములు సంపూర్ణ మగ వరకు యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడుతుంది. ఆ తర్వాత ప్రభువు వారు కనుక 7 ఏండ్ల పాలన అనంతరం యెరూషలేముకు వచ్చిన తర్వాత అక్కడ అన్యజనుల చేత ఇక అది ఆ పట్టణం తొక్కబడదు. దేవుడు ఆ విధంగా అన్యజనులను సంహరించిన తర్వాతనే తన ప్రజలతోనే అక్కడ పరిపాలన ప్రారంభిస్తారు. మరియు సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచనలు, భూమి మీద సముద్ర తరంగాలు, ఘోష వల్ల కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందరి శక్తులు కదిలింపబడిన గనుక లోకము మీదకు రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచు ధైర్యము చెడి కూలిపోతారు. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. డైరెక్ట్గా ప్రభు భూమి మీదకు రావటం. ప్రకటన 1:7 చూచిన వారు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారని అంటాడే. డైరెక్ట్ ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ టు ద ఎర్త్. భూమి మీదకు యేసుక్రీస్తు ప్రభు ప్రభావముతో ఆయన వచ్చేస్తున్నాడు, మహిమతో వస్తున్నాడు, మేఘారుణుడే వస్తున్నాడు. ఇవి జరుగు ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ తలల పైకెత్తుకోండి, మీ విడుదల సమీపించిందని తెలుసుకోండి. ఇట్ ఈస్ ఫర్ ద ఇజ్రాయెల్, నాట్ ఫర్ ద చర్చ్. ఇశ్రాయేలీయుల జాతికి 70 వారాల యొక్క ఆ యొక్క 70 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రభు తన యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడు. అప్పుడు మీకు విడుదల సమీపిస్తుందని మీరు తెలుసుకున్నట్టున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరినీ ప్రభు సమకూరుస్తాడు. రిజరెక్టెడ్ జ్యూస్, రిజరెక్టెడ్ హోలీ పీపుల్ కూడా దానిలో జాయిన్ అవుతారు. అక్కడ వారందరూ కలిసి క్రీస్తు యొక్క రాజ్యం కింద వాళ్ళు పరిపాలించబడతారు. ప్రభు యొక్క వాగ్దానాలన్నీ కూడా ఇజ్రాయేల్ పట్ల ఏవైతే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నవో, నెరవేర్చబడకుండా ఉన్నవో అవన్నీ వారికే చెందేటట్లుగా దేవుడు క్రీస్తు ద్వారా వారికి సమకూరుస్తాడు.
ఇక 29వ వచనం నుండి 33వ వచనం వరకు, మరియు ఆయన వారితో ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు. అంజూరపు వృక్షము సమస్త వృక్షాలు చూడండి, అవి చిగురించుట చూచినప్పుడు వసంతకాలం అప్పుడే సమీపమైందని మీరు మీ అంతట మీరే తెలుసుకుంటారు కదా. అలాగే ఈ సంగతులు జరిగినప్పుడు దేవుని రాజ్యము సమీపమైందని తెలుసుకోండి. ఏ సంగతులు? క్రీస్తు విరోధి యొక్క పరిపాలనా దినములు వచ్చాయి, వాటిలో మీరున్నారని మీరు తెలుసుకున్నప్పుడు మీకే అర్థం చేసుకోండి ప్రభు రాకడ సమీపిస్తోంది అని. మెస్సియా రాకడ సమీపిస్తోంది. చాలా తక్కువ దినాలు మీరు శ్రమలను అనుభవించబోతున్నారు. ఆ శ్రమలను ప్రభువే తక్కువ చేశాడు. ఎందుకంటే అవి తక్కువ చేయబడపోతే ఏ శరీరీ భూమి మీద నిలబడ్డం. అటువంటి ప్రమాదకరమైనటువంటి దినాలు. దేవుడు ఆ 7 సంవత్సరాల యొక్క శ్రమల కాలంలో 7 పాత్రలు 7 బోరలు ఆయన ఊది, 7 బోరలు 7 పాత్రలు అవి ఆనాటి ప్రజల మీద కృమ్మరించబడటం, 7 తెగుళ్ళు ఇవ్వటం, ఇవన్నీ కూడా చూస్తాం. వాటి వలన దేవుని యొక్క మహాప్రచండ కోపం మనుషుల మీద పడి ఆయన కోపం చల్లారినట్లుగా వారు కనబడుతుంది. మానవ పాపాన్ని బట్టి మానవ జాతి మీద దేవుడు కృమ్మరించబోయేటువంటి మహాభయంకరమైనటువంటి శ్రమలవి. మహాశ్రమల కాలం అంటారు దాన్ని. కనుక అవి సమీపించింది ప్రభు రాకడని మీరు తెలుసుకోండి. నా మాటలు ఎన్నటికీ గతింపవు. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు. ఆకాశం భూమి గతించిపోతాయి, ప్రభు చెప్పారు. మనం చూస్తున్న ఇప్పుడున్న ఈ ఆకాశము ఈ భూమి మిక్కుటమైన వేండ్రంతో లయమైపోబోతున్నాయి. మనం నూతన ఆకాశం నూతన భూమి మీదకి తీసుకొని పోబడతాము. అదే మన నిరీక్షణ. 34వ వచనం నుండి 36వ వచనం వరకు, మీ హృదయములో ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వల్ల మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడండి. మీ విషయము మీరు జాగ్రత్త పడండి. యూదులకు ప్రభు హెచ్చరికిస్తున్నాడు. తిండి వల్ల ఐహిక విచారం వల్ల మిమ్మల్ని మీరు మత్తులుగా చేసుకోకండి. ఆ దినం అకస్మాత్తుగా వస్తుంది. భూమి ఎందంతటా నివసించు వారందరి మీదకి ఆ దినం వస్తుంది. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి. ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. ప్రార్థన చేత ఎప్పుడు మెలకువగా ఉండమన్నాడు. ఇది కూడా ఇజ్రాయేలీలకు ప్రభు ఇస్తున్న హెచ్చరిక. ఆయన యొక్క రాకడ సందర్భంలో యూదులు శ్రమలను ఎదుర్కొంటున్నటువంటి కాలంలో ప్రార్థన చేత ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని వారి నిమిత్తం తెలియచేయబడుతోంది. 37, 38 వచనాలు, ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచు ఉండెను. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ ఆఫ్ ద క్రాస్. ఆయన శిలువ సందర్భం కొరకు వచ్చాడు. దాని కొరకే ఆయన కాలాన్ని గడుపుతున్నాడు. పగటిపూట ఆయన దేవాలయాల్లో బోధన చేస్తున్నాడు. రాత్రిపూట ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఒలీవల కొండలో పితరుల సమాధులు ఉంటాయి. మీరు వెళ్ళి చూసుకోవచ్చు. వేల సమాధులు ఉంటాయి ఒలీవ కొండ దగ్గర. నిశ్శబ్దమైన వాతావరణం రాత్రి వేళ ఆ ప్రాంతానికి వెళ్ళి ఒలీవ కొండకు వెళ్ళి ఆయన ప్రార్థనలు చేస్తుండేవాడు. ఆయన కలుసుకోవటానికి ప్రజలు ఆయన మాటలు వినటానికి పెందల కడనే లేచి ఆయన దగ్గరికి వచ్చేస్తున్నారు దేవాలయానికి. అంటే ప్రభు కూడా పెందల కడ దేవాలయానికి వచ్చేసేవాడు. ఉదయాన్నే ఆయన బోధ ప్రారంభం అయిపోయేది. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒలీవల కొండకెళ్ళి ప్రభువుతో మాట్లాడేవాడు. దేవునితో మాట్లాడుతుండేవాడు, అనగా ప్రార్థన చేస్తుండేవాడు. ఆయన ప్రార్థనా జీవితాన్ని ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సక్సెస్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ. ఆయన పరిచర్యలో ఉదయకాలపు బోధ యొక్క ప్రభావం అంత బలంగా ఉండటానికి రాత్రి వేళ ప్రభువుతో ఆయన గడిపినటువంటి సమయాలే, దేవునితో ఆయన గడిపినటువంటి సమయాలే. కనుక ప్రార్థన మన జీవితాల్లో మిక్కుటమైనటువంటి శక్తి కలిగినటువంటిది. మన దైనందిన జీవితాన్ని విజయవంతంగా నడిపించేది మన ప్రార్థనా జీవితమే. 38 వచనాలు మనం ధ్యానం చేశాం కదా. వీటిలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు మీకు లేవనెత్తి నేను చూపించాలని ఆశపడుతున్నాను. అందులో ఏమిటంటే, సమాధానము ఏమి చెప్పాలా అనే చింతను గూర్చిన భయం
మీరు పడనక్కరలేదు అన్నాడు. చూడండి, ప్రభుత్వాలు యూదుల ఫేవరబుల్, క్రిస్టియన్కి యాంటీ ప్రభుత్వాలు ఆ రోజున ఉన్నాయి. ఎందుకంటే రోమన్ ప్రభుత్వం యూదులకు ఫేవరబుల్గా ఉంది, క్రిస్టియానిటీకి ఎగ్నెస్ట్గా ఉంది. ఎందుకంటే క్రిస్టియానిటీ అప్పుడే మైనారిటీ, యూదులు అప్పటికే మెజారిటీ. ఎస్టాబ్లిష్డ్ రిలీజన్ వచ్చేప్పటికేమో అప్పుడు యూదులు. కాబట్టి ఈ పరిస్థితులు సంభవించినప్పుడు మిమ్మలను యూదుల యొక్క కంప్లైంట్ మీద గవర్నమెంట్ అరెస్ట్ చేస్తే ఏం జవాబు చెప్పాలా అనే ప్రశ్న ఉదయిస్తుంది మీకు యాజ్ అన్ అపోస్టల్స్గా. అప్పుడు మీరు భయపడవద్దు, ఆ క్షణంలో మీరేం మాట్లాడాలో నేనే మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కు. ఇది మనకు యాక్ట్స్లో, అపోస్తల కార్యములో స్టెఫెనును గూర్చిన లేఖన భాగంలో ఈ మాటలు చాలా స్పష్టంగా రాసున్నాయి. ఏమని రాసిందంటే, అతనిని ఎవరు కూడా ఎన్కౌంటర్ చేయలేకపోయారట. అతని యొక్క మాటలకు ఎవరు కూడా ప్రతి జవాబు చెప్పలేకపోయారు. స్టెఫెను మనకు అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫెను యొక్క ప్రసంగం అంతా కూడా ఉంది. స్టెఫెను యొక్క ప్రసంగాన్ని విన్నటువంటి ఆనాటి యూదులు అతని యొక్క వాగ్దాటికి, అతడు చెబుతున్నటువంటి జవాబులకు ఏమాత్రము కూడా కౌంటర్ చెప్పలేకపోయారు. తిరిగి వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు. అందుకే 54 వచనంలో అంటాడు, వారి మాటలు విని కోపంతో మండిపడతన్ని చూచి పండ్లు కొరికారు. అంతవరకే చేయగలిగారు తప్ప వాళ్ళు ఏమాత్రము కూడా అతని మాటలకు అభ్యంతరం చెప్పలేకపోయారు. దేవుడు ఆ విధమైనటువంటి వాగ్దాటిని స్టెఫెనుకు తానే అనుగ్రహించాడు. తానే బలమైనటువంటి జవాబులను అతనికి దయచేశాడు, ఆలోచన చెప్పాడు. ఇది నాకు వ్యక్తిగత అనుభవంలో కూడా ఉన్నది. దేవుని వాక్యాన్ని గురించి ఏం చెప్పాలి, ఫలానా పర్టికులర్ కంటెంట్లో, కాంటెక్స్ట్లో ఏం మాట్లాడాలి, అనేక సందర్భాల్లో ఆ క్షణాన దేవుడు నాకు జవాబులు వాక్యములో నుండి ఇచ్చిన అనుభవం నాకున్నది. ప్రభువే మనకు జవాబు ఇస్తాడు. ఏ సమయంలో ఏ జవాబు చెప్పాలో, ఎక్కడ ఏ ఆర్గ్యుమెంట్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలో మనకు చెప్పగలిగినటువంటి వాడు మన ప్రభు అయిన దేవుడే. కనుక మనం ఎన్నడూ కూడా మనము చెప్పవలసినటువంటి జవాబులను గుర్చినటువంటి భయం మనం పొందాల్సినటువంటిది ఏమీ లేదు. ఇది నేను మీకు చెప్పాలనుకున్నది. తర్వాత 21వ అధ్యాయంలో మరొకటి ఏమిటంటే, మీరు మోసపోకుండానట్లు చూసుకోండి, నేనే ఆయనని చెప్పి వస్తారు. ఇది 1వ శతాబ్దములోను 21వ శతాబ్దం వరకు కూడాను ఇది చాలా స్పష్టంగా నెరవేరినటువంటి అంశం. నేనే క్రీస్తునని చెప్పి పలువురు మిమ్ములను మోసపుచ్చే యత్నం చేస్తారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వస్తారు. వారిని పసిగట్టడానికి కావలసినటువంటి పుష్కలమైన సమాచారం మనకు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. వారు విశ్వాసులము అని చెబుతారు, కానీ వారిలో విశ్వాసం ఉండదు. వారు దేవుని యొక్క బిడ్డలమని చెబుతారు, కానీ వారి యొక్క జీవితంలో దేవుని యొక్క బిడ్డల యొక్క క్యారెక్టర్ ఉండదు. దే మైట్ బి నాలెడ్జ్డ్ బట్ దే ఆర్ నాట్ స్పిరిచువల్. వాళ్ళకి జ్ఞానం ఉన్నట్లు కనబడతారు, కానీ వారు ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉండరు. వారి ఉద్దేశాలు వేరు, వారి జీవిత ప్రమాణాలు వేరే ఉంటాయి. కనుక ప్రభువు చెప్పింది ఏమిటంటే, నా పేరిట వచ్చి మోసం చేసేవాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండమన్నాడు. కనుక అన్ని బోధలను నమ్మవద్దు అన్నాడు. ప్రతి బోధ ప్రభువు నుంచి కలిగేది కాదు, సాతాను నుండి కలిగేటువంటి బోధ కూడా ఉన్నది. యేసు క్రీస్తుని ఎవడు అంగీకరించడో వాడే అబద్ధికుడు, వాడే అబద్ధ బోధకుడు. కనుక యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఒప్పుకోని వారు,
తామే క్రీస్తులమని చెప్పుకునేటువంటి వారు, ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు అని భయపెట్టేవారు. ఎందుకంటే ఆయన రావాలి అంటే చాలా విషయాలు జరగాల్సినవి ఉన్నవి. ఆయన భూమి మీదకి రెండవ రాకడలో వచ్చేయాలి అని అంటే, యూదులు నమ్మాలి అంటే 7 ఏండ్ల శ్రమల కాలం గతించకుండా ఎట్లా వస్తాడు ఆయన? భూమి మీదకి రాడు. 70వ వారం కంప్లీట్ అవ్వకుండా ఎట్లా వస్తాడు ఆయన? రాడు కదా. కనుక వారు భయపడాల్సింది లేదు. సంఘం అయితే నిత్యం ఎదురు చూస్తూ ఉండాలి. ఇది అకస్మాత్తుగా జరిగేటువంటిది. ఆయన భూమి మీదకు రాకడనేది అకస్మాత్తుగా ఎవ్వరు ఊహించని సమయంలో జరిగేది. నేను దొంగ వచ్చినట్లుగా వస్తాను అన్నాడు. నేను దొంగను అనలేదు ఆయన. దొంగ ఎలా వస్తాడంటే చెప్పకుండా వస్తాడు. ఊహించని సమయంలో, అనుకున్న గడియలో వస్తాడు. అలాగే ఆయన యొక్క రాకడ కూడా భూమి మీద ఉంటుంది. కనుక అకస్మాత్తుగా వస్తాడు ఆయన. కాబట్టి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రభు రాకడ కొరకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. సంఘము కూడాను ప్రభువు కొరకు ఎప్పుడూ సిద్ధపడే ఉండాలి. ఎప్పుడు మన మరణ దినమో తెలియదు. ఎప్పుడు ఏ క్షణాన ఆయన ఆకాశ మధ్యమానికి వస్తారో, మనం కొనిపోబడతామో మనకు తెలియదు. కనుక వీ మస్ట్ బీ గెట్ రెడీ ఆల్వేస్, ఎవ్రీ టైం. మనం ప్రతి సందర్భంలో, సమయంలో కూడా ప్రభువు ఈ క్షణం వస్తే నేను సిద్ధంగా ఉండాలనే భావనతో మనం జీవించాలి. కనుక పరదేశులము, యాత్రికులం అనే భావన అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ వహించుకునే ముందుకు కొనసాగాలి. కనుక భూమి మీద మన నివాసం శాశ్వతం అన్నట్టుగా మనం ఎన్నడూ జీవించకూడదు. క్రైస్తవ సంఘం క్రీస్తు కొరకు నిత్యము ఎదురు చూస్తున్నదిగా ఉండాలి. ఆయన రాకడలో ఆయనే మనలను తన యొద్దకు తానే తీసుకుని, కొనిపోబడదు. మనం వెళ్ళం, మనం కొనిపోబడదు అంటే తీసుకుని పోబడతాం. కాబట్టి రక్షించబడిన వాళ్ళు ఏమి భయపడాల్సిన పని లేదు. వారి రక్షణ పోతుందనే భయం లేదు. దేవుడే తన సంఘాన్ని తానే తన యొద్దకు ఆకాశ మండలం మీదకు కొనిపోయేటట్లుగా తానే చేస్తాడు. తానే కొనిపోతాడు మనల్ని ఆయన యొద్దకు. కనుక ఎవ్వరూ కూడా మీ రక్షణను గుర్చినటువంటి నిశ్చయిత విషయంలో అనుమానపడద్దనేది నేను మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని మీరు గుర్తించాలి. తర్వాత మరొక ప్రధానమైనటువంటిది మీరు గుర్తించాల్సింది ఏమిటంటే, ఆకాశము భూమి గతిస్తాయి కానీ నా మాటలు ఏమాత్రం గతించవు. చాలామంది భూమి శాశ్వతం, ఆకాశం శాశ్వతం అని అనుకుంటున్నారు. వాళ్ళ భూమి, మనం చూస్తున్న ఈ భూమి శాశ్వతం కాదు, ఇది తొలగించబడుతుంది అనేది దేవుని వాక్యం చాలా తేటగా తెలియజేస్తుంది. పేతురుభక్తుడు చెప్పాడు, మిక్కుటమైన బ్యాండర్తో పంచభూతాలన్నీ కూడా లయమైపోతాయని చెప్పాడు. కనుక ఆది అంతము అనేటువంటి మాటలో, అంతము అనేటువంటి మాటలోనే ఈ సృష్టి యొక్క అంతాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నూతనమైన ఆకాశం అనే నూతన సృష్టిలోనికి మనం పోబోతున్నాము. కాబట్టి ఆదాము ఏ భూమి నుండి అయితే తీయబడ్డాడో, ఆ భూమి, ఏ భూమి మీద అయితే మానవ జాతి నివాసం ఉన్నామో, ఆ భూమి తొలగించబడుతుంది, తీసివేయబడుతుంది. ఇది దైవిక మర్మం. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కనుక విశ్వాసులు ఉండబోయేది యేసుక్రీస్తుతో నూతన భూమి, నూతన ఆకాశం మీద, నాట్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ ఎవర్. ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలన వరకు మాత్రమే దీని మీద యూదుల కొరకైనటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చడం కొరకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి కాలం అది. అది సంఘం కొరకైనది కాదు. కనుక దీనిని మనం గుర్తుంచుకోవాలి. ఆయన మాటలు ఎన్నటికీ గతించవు. చూడండి ఎంత స్థిరమైనటువంటిదో దేవుని యొక్క వాక్యం. దీన్ని మనం గుర్తించాలి, మనం తెలుసుకోవాలి. తర్వాత యూదులు భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలాన్ని ఎదుర్కొంటారు. ప్రపంచమంతా దేవుని యొక్క తీర్పులను ఆ 7 సంవత్సరాల్లో అనుభవిస్తారు. కనుక ఆ 7 ఏండ్ల మహాభయంకరమైనటువంటి కాలంలో భూమి మీద మానవులందరూ కూడా దేవుని ఉగ్రత భరిస్తుంటే, ఆకాశ మధ్యంలో వివాహ మహోత్సవంలో ప్రభువుతో పాటు మనం సంతోషంగా జీవిస్తాం. మనం అంటే సంఘం, క్రీస్తు సంఘం. కనుక మన నిరీక్షణ గొప్పది. ఎస్కటాలజీ అంటారు. జరగబోతున్న సంఘటనల యొక్క వరుస క్రమాన్ని ప్రతి క్రైస్తవుడు అధ్యయనం చేసి మరి నేర్చుకోవాలి. ప్రభువు యొక్క రాకడ ముందు, ప్రభువు రాకడ,
ప్రభు రాకడ తరువాత జరిగే సంఘటనలు, ఆ తరువాత జరిగేటువంటి తీర్పు, సృష్టి యొక్క అంతము, నూతన ఆకాశ భూమి మీదకి సంఘం యొక్క ప్రయాణం, ఇవన్నీ కూడా ఎస్కటాలజికల్, ఇవన్నీ జరగబోతున్నటువంటి సంగతులు. వీటన్నింటినీ మనం క్రమంగా నేర్చుకోవాలి. అప్పుడే మన యొక్క విశ్వాసం స్థిరంగా ఉంటుంది. మనం పడిపోకుండా మన యొక్క ఆత్మలను మనం కాపాడుకోగలుగుతాము. వాక్య ధ్యానాన్ని ఇక్కడ నేను ముగిస్తున్నాను. 21వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాము.